మేము చిన్నప్పటి నుండి కలగని పొలాలు ఇవి. మా ఊరికి కుళాయిలు వచ్చాయి. నేనేం చెప్పాను, మా ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు. మా చెల్లెలు కొడుకు చదువుకుంటున్నాడు, మా కొడుకు కువైట్లో ఉన్నాడు. అందుకని కాలువలు వచ్చినాయి కదా, ఎవరి ఇళ్ళ కాడ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మా ఇళ్ళ కాడ మేము తీసుకోవాలి కాబట్టి నేనే ఆడ కాలువ తీస్తున్నాను. ఏంటి ఇన్ని రోజులకండి సుమారుగా నా వయసు 47 సంవత్సరాలు. 47 సంవత్సరాల నుంచి కూడా మేము ఎదురు చూసింది ఇవేనండి. అంతకుముందు మా పెద్దలు కూడా కరెంట్ లేకుండా ఎన్నో సంవత్సరాలు జీవించినాం. ఇప్పుడు కూడా ఈ ఊరికి రోడ్డు లేదు. ఇప్పుడు కన్నా ప్రభుత్వం చూసి రోడ్డు వేస్తుందో ఏదో. ఒకసారి రోడ్డు కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మాకు రోడ్డు చాలా భయంకరంగా ఉంటుంది. సరేనండి, అందుకే ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. చూడండి, అంతా తవ్వి ఎత్తుతున్నాను. చాలా ఘాసుగా ఉంది, అయినా సరే తప్పదండి, చేసుకోవాలి కదా. పైపులు కావాలంటే పని చేయాలి. అదే అండి. ఇంటి ముందర మా కొడుకు ఇంటి ముందర తీసి మళ్ళీ ఇక్కడ మాకండి. మా ఇంటికాడికి అయితే రాదు, ఎందుకంటే చాలా ఎత్తులో ఉంటుంది నీళ్ళు, కాబట్టి మా ఇంటికాడ రాదు కాబట్టి మా కొడుకు ఇంటికాడ తీస్తున్నాను. ఊళ్ళో పని పిలిచడానికి కూడా ఎవరెవరు కాలువలు వాళ్ళు తీసుకుంటున్నారండి ఇళ్ళ ముందర. అందుకని మనం ఎట్లా పిలుస్తాము, కూలికి వచ్చి చేసేవాళ్ళు కూడా లేరు. అందుకని ఇంకెవరిని పిలవలేదు. చూడండి, అక్కడ వాళ్ళు అక్కడ తీస్తున్నాం. ఇదంతా కూడా మేము మెయిన్ పైప్ కోసం అని చెప్పేసి అంతా కూడా తీసాము. ఇక్కడ నుండి మళ్ళీ మా ఇంటికాడికి, అంటే మా అక్క వాళ్ళ ఇంటికాడికి, మా ఇంటి దాకా రాదు, మా అక్క వాళ్ళ ఇంటి దాకా తీస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఒక పక్క పైపులు బిగిస్తూ వస్తున్నారు, పైపులు బిగించేవాళ్ళు. అందుకని మేము హడావిడిగా తీస్తున్నాం. 3 రోజుల నుండి తీసినామండి. పైపులు బిగించే వాళ్ళు వచ్చి ఇంకా లోతు తీయాలన్నారు, అందుకని మళ్ళీ తొందరగా తీస్తున్నాము. మీ ఊర్లలో కూడా కుళాయిలు వచ్చింటే కామెంట్ చేయండి. చాలా ఊర్లకు వచ్చేసినాయండి కుళాయిలు. మా ఊరికే కుళాయిలు తోగలు నువ్వు ఆడి నుంచి తొక్కునే ఊరికే పారుతారు. మంచిగా వెళ్ళొచ్చే. ఎట్లా తీసుకోవాలి కదా మనం, మనకు కుళాయిలు రావాలని. ఈ వీడియో చేసి కూడా వారం రోజులు అయిపోతుంది. కుళాయిలు నీళ్ళు వచ్చినాక మీకు పెడతామని అని చెప్పేసి ఇంకొక వచ్చేసి మా పక్కింటి ఆవిడ చిన్నమ్మాయి అవుతుంది. గుడిలో తక్కువ ఉంటుందంటే ఆమె కూడా తీసిస్తున్నాను. లోతు సరిపోతుందని చెప్పి చూస్తున్నాను. అప్పుడు పూర్వకాలంలో మా తాతగారు ఏం చేస్తారు, మా నాన్నగారు అదంతా మాకు జాలాడంటే ఇంటి ముందర అదంతా బండలు పొడి చేసినాడు మా తాత. మొక్క వేసుకుంటాను. పెద్ద పెద్ద బండలు ఉన్నాయండి, తీయడానికి చాలా కష్టం ఉంది. అయినా సరే తీస్తున్నాను. చూడండి ఎన్నో బండలు ఉన్నాయి. ఆయన కూర్చొని వెనకాల ఉన్న చూడు, అక్కడి నుండి ఆ పైపు కాడ నుండి మొత్తం నేనే తీసానండి. ఇంకొక పైపులు బిగిస్తున్నారు తొందరగా. అప్పటికే చాలా టైం అయిందండి, 12:30 1 గంటకు వస్తుంది. అయినా పాపం వాళ్ళు ఎండలోనే అలాగే బిగిస్తున్నారు. నీళ్ళు తాగుతారన్న అంటే వద్దన్నారు, భోజనాలు చేద్దరండి అంటే కూడా వద్దన్నారు. మాకు వస్తుందమ్మా భోజనం,
ఏం వద్దన్నారు. పాపం ఎర్రటి ఎండలో పని చేస్తున్నారు కదండి. కాలువ దోతంటే ఎంతో ఘాసిగా ఉంది, వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది కదా. అదండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు. వచ్చిన సబ్స్క్రైబ్లు కూడా మళ్ళీ తగ్గిపోతున్నాయి. మా ఇంటికన్నీ జాతి చెట్టు ఉందండి. జాతి చెట్లు పిచ్చుకలు పువ్వులన్నీ కూర్చొని అరుస్తూ ఉంటాయి. డిస్టర్బ్ ఉంటుంది. వాటి గురించి మీరు ఏం ఫీల్ అవ్వకండి. నాకు వచ్చిందండి. ఇంక మా ఇంటికాడ బిగిచ్చేస్తే అయిపోయిందండి. రెండు పొలాలు బిగిచ్చేస్తున్నారు. అండ్ పాత పైపు మేమే తెచ్చేస్తున్నామండి. కొత్తయ్యే వాళ్ళు బిగిస్తున్నారు. పైపులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. చాలా గట్టి పైపులు తెచ్చేసారు. ఇక్కడ రోడ్డు కూడా పాల్గొట్టాము. ఇంతసేపు రోడ్డు కూడా వేసుకున్నాము. ఇంకా పగలగొట్టల్లో పెద్ద పెద్ద పట్టదన్నారు. ఇంకా మగ పిల్లలు ఎవరు లేరు, కొంతమంది పనికి వెళ్ళిపోయినారు. ఇంకా పైపులు పెట్టేసుకోండి, మరుసటి రోజు మేము పగలగొట్టి వేసుకుంటామని చెప్పినాము. వాళ్ళు పైపులు అక్కడ పెట్టేశారండి. మధ్యాహ్నం అయిపోయింది కదా, ఎక్కడో అక్కడ పనికి వెళ్ళిపోయినారు పొద్దున్నే. వాళ్ళు పెట్టారు చూడండి, పైపులు ఇటు పెట్టేస్తున్నారు. ఇంటి దగ్గర ఏమో చిన్న చిన్న కుళాయిలు పెట్టేస్తున్నారు. ఎందుకండి ఇది కుళాయి పైపు, ఆ మెయిన్ పైప్ అంటే కుళాయి పైపు పెడుతున్నారు. సన్న పైపు కాబట్టి మాకు సరిగా నీళ్ళు రాలేదండి. మిట్ అయిపోయింది, సగం బిగించేశారు.